మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతిదినం ఈ రీతిగా మీ పాదాల చెంత చేరి శ్రేష్టమైన మాటలు ధ్యానించడానికి మీరు ఇస్తున్న మహాకృపను బట్టి వందనాలు. వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి, దర్శించండి, బలపరచండి. డిఎస్సి, బ్యాంక్, రైల్వే ఎగ్జామ్స్ రాస్తున్న, మరికొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలందరినీ కూడా చక్కని జ్ఞానం ఇచ్చి, జ్ఞాపశక్తి ఇచ్చి ప్రభా మంచి ఉద్యోగాల్లో బిడ్డలను ఉంచండి. అలాగే విదేశాల్లో ఉంటున్న బిడ్డలందరినీ ఆశీర్వదించండి, బలపరచండి. చేస్తున్న డ్యూటీల విషయంలో మీ దీవెన సమాధానం ఇవ్వండి. దూర ప్రాంతాలు ఉద్యోగాలు చేస్తున్నారు బిడ్డలు, మీ కృపా, నెమ్మది, కాపుదల, భద్రత, ఆరోగ్యం ఇచ్చి నడిపించండి. హాస్టల్ నుండి చదువుతున్నారు బిడ్డలు, చక్కని జ్ఞానము, చక్కని కృపనిచ్చి నడిపించండి. అనారోగ్యంగా ఉన్న వారికి ఆరోగ్యము దయచేసి నడిపించని అడుగుతున్నాం. వివిధ సంఘాల్లో ఉన్న సకల పరిశుద్ధులకు మీ కాపుదల, భద్రత ఇచ్చి నడిపించమని యేసే పరిశుద్ధ నామాలు అడిగి వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. అందరికీ వందనాలండి. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. కీర్తన గ్రంథం 19వ అధ్యాయములో 8వ చరణం వరకు మనం ధ్యానం చేశామండి. ఈరోజు 9, 10, 11 చరణాలు. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. 10వ చరణం. అవి బంగారు కంటెను, విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవి. తేనె కంటెను, జుంటి తేనె ధారల కంటెను మధురమైనవి. 11. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును, వాటిని గైకొంట వలన గొప్ప లాభము కలుగును. ప్రియులారా, ఈ 3 చరణాల్లో మరొకసారి నిన్న మనం చూసిన 7-8 చరణాలతో పాటు కలిపి ఈ 9, 10, 11 చరణాలు కూడా దేవుని యొక్క వాక్యం, ఆయన వాక్కు యొక్క విశిష్టత, అవి ఎంత యథార్థమైనవో, ఎంత సత్యమైనవో, ఎంత నిర్దోషమైనవో, మన హృదయానికి ఎంత నెమ్మదినిస్తాయో, మన జీవితానికి ఎంత వెలుగునిస్తాయో అనేది వాక్యాన్ని బట్టి ఈ విషయాలు మనం చూసామండి. దేవుని వాక్యం ధ్యానిస్తే, దేవుని వాక్యం చదివితే అది ఎవరినైనా మార్పు చెందించగలదు. వాక్యములో జీవముంది, వాక్యములో స్వస్థత ఉంది, వాక్యములో ఆరోగ్యం ఉంది, వాక్యములో మనసుకు నెమ్మది, వాక్యములో మనసుకు సమాధానం కనిపిస్తూ ఉంది. అటువంటి దేవుని వాక్యాన్ని గురించిన విషయాలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. 9వ చరణంలో యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. అంటే దేవుని ధర్మానికి సరైనటువంటి స్పందన ఏంటంటే దేవునికి భయపడటమే. ఆయన యందు, ఆయన వాక్యమందు భయము కలిగి ప్రవర్తిస్తే ఆ భయం మనల్ని పవిత్రులుగా చేస్తుంది, అది మనల్ని నిత్యము నిలిచేలా చేస్తుంది. అంటే దేవుని మీద భయము కలిగి ఉంటే, దేవుని వాక్యానికి విధేయత కలిగి ఉంటే ఖచ్చితంగా మనం నిత్యము నిలుస్తాం దేవుని వాక్యం వలె. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. దేవుని వాక్యం సత్యమైనవి. అందులో పొరపాట్లు కానీ, తప్పులు కానీ, మార్చాల్సింది కానీ అలాంటివి ఏమీ లేవు. దేవుని వాక్యము ఎంత సత్యమైనదో అవి కేవలము న్యాయమైనవి అని చెప్తూ ఉన్నాడు. అట్లాగే అవి బంగారు కంటెను, విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవి. చాలామంది బంగారాన్ని ఇష్టపడుతూ ఉంటారు. బంగారం కంటే విలువైనది దేవుని వాక్యం. బంగారం కంటే గొప్పది శ్రేష్టమైన దేవుని దైవవాక్కు. బంగారానికి చాలామంది విలువ ఇస్తారు, కానీ పరిశుద్ధ గ్రంథానికి, దేవుని వాక్యానికి విలువ ఇవ్వరండి చాలామంది. కానీ బంగారం కంటే, విస్తారమైన మేలిమి బంగారం కంటే కూడా వీటిని కోరుకోదగినవి దేవుని వాక్యాలు అంత ఆదరణిస్తాయి. తేనె కంటేను, జుంటి తేనె ధారల కంటేను మధురమైనవి. దేవుని వాక్యాన్ని నిరంతరము ధ్యానిస్తూ ఉండండి, మన జీవితాలు ఎంత నెమ్మది కలుగుద్ది. దేవుని వాక్యాన్ని ప్రతి దినము చదువుతూ ఉండండి, ధ్యానిస్తూ ఉండండి. వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే అది ఇంకా బలమైనదిగా, మన జీవితాలకు ఇంకా సంతోషం ఇచ్చేదిగా, మన జీవితాలను ఇంకా కట్టేదిగా దేవుని యొక్క వాక్యం మనకి కనిపిస్తూ ఉంది. ఇక్కడ వీటికి సంబంధించిన కొన్ని విషయాలు, కొన్ని రిఫరెన్సుల్లో మనం చూద్దామండి. దేవుని భయమును గురించినటువంటి విషయాల్లో ఇక్కడ మనం చూస్తే అండి, ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 12-13 వచనాలండి. ద్వితీయోపదేశకాండంలో, కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడిని యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడిని యెహోవాను నీ పూర్ణ మనస్సుతోనూ పూర్ణాత్మతోనూ సేవించి నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించి యెహోవా ఆజ్ఞలను కట్టడలను
అనుసరించి నడుచుకొందునను మాట కాక నీ దేవుడిని యెహోవా నిన్ను మరి ఏమడుగుతున్నాడు? వాక్య ప్రకారం నడుచుకోమని అడుగుతున్నాడు దేవుడు. ఆయన రకరకాలైనటువంటి బలులు అడగట్లేదు, రకరకాల కానుకలు అడగట్లేదు. వాక్యం ఏదైతే ఉందో, దేవుని వాక్యము, కట్టడలు, ఆజ్ఞలు, ఆయన మార్గాలు, అవి ఏమైతే ఉన్నాయో వాటిని పూర్ణ మనస్సుతో ప్రేమించి సేవించి, పూర్ణాత్మతో సేవించి, యెహోవా ఆజ్ఞల కట్ట అనుసరించి నడుచుకోవాలి. ఆ మాట తప్ప ఇంక దేవుడు నిన్ను ఏమడుగుతున్నాడు అంటున్నాడు. అట్లాగే సత్యము, దేవుని వాక్యము సత్యము, దేవుడే సత్యమని ద్వితీయోపదేశ కాండములో 32:4 అండి. ఆయన ఆశ్రయదుర్గముగానున్నాడు, ఆయన కార్యము సంపూర్ణము, ఆయన చర్యలన్నీ న్యాయములు, ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు, ఆయన నీతిపరుడు యథార్థవంతుడు, ఆయన నీతిపరుడు యథార్థవంతుడు, ఆయన నిర్దోషి నమ్ముకొనదగిన దేవుడిగా మనం కనిపిస్తూ ఉన్నాడు. సో దేవుని వాక్యం ఎంత పవిత్రమైనదో శ్రేష్టమైనదో ఇక్కడ మనం చూస్తూ ఉన్నామండి. అలాగే ఇవి బంగారు కంటే విలువైనవి, మేలైనవి, కోరదగినవని కీర్తనలు అనేక చోట్ల మనం చూస్తామండి. 119, 127 అండి కీర్తనలు. బంగారు కంటెను అపరంజి కంటెను నీ ఆజ్ఞలు నాకు ప్రియముగానున్నవి, నీ ఉపదేశములని యథార్థములను నేను వాటిని మన్నించుచున్నాను. సామెతలు 3:14 అండి. వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు, అపరంజి సంపాదించుట కంటే జ్ఞానలాభమును పొందుట మేలు. అంటే వెండి సంపాదించడం కంటే జ్ఞానం అనగా దేవుని వాక్యానికి సంబంధించిన జ్ఞానము సంపాదించడం మేలు. అపరంజి అంటే బంగారం. అపరంజి సంపాదించుట కంటే, బంగారం సంపాదించుట కంటే జ్ఞానలాభము నొందుట, దేవుని వాక్యాన్ని గురించిన జ్ఞానము లాభం నొందుట మేలు అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడండి. అట్లాగే సామెతల్లోనే 8:19 అండి. మేలిమి బంగారము కంటేను అపరంజి కంటేను నా వలన కలుగు ఫలము మంచిది, ప్రశస్తమైన వెండి కంటే నా వలన కలుగు వచ్చుబడి దొడ్డది. అంటే మేలిం బంగారం కంటే అపరంజి కంటే దేవుని వల్ల కలిగే ఫలం అనగా దేవుని వాక్యం ద్వారా కలిగేటువంటి మేలు చాలా మంచిదని చెప్తూ ఉన్నాడు. నా వల్ల కలిగేటువంటి ఫలము వచ్చుబడి బహుదొడ్డది, దొడ్డది అంటే మంచిది అని. కాబట్టి దేవుని వాక్యం అంత విలువ కలిగింది, అంత శ్రేష్టమైనది. అది మనకు జీవాహారాన్ని ఇచ్చేటువంటి శ్రేష్టమైనది, అదే మనకు జీవాహారం. అట్లాగే తేనె గురించి కూడా మనం చూస్తాం. తేనె కంటే, జుంటి తేనె దారుల కంటే మధురమైనదని చూసాం కదండి. 119లో ఈ మాట మనం చూస్తామండి. 103వ చరణం. నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నవి. దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉంటే సమయమే తెలియదండి. ఎన్నెన్ని గంటలు దేవుని వాక్యాన్ని ధ్యానించినా సమయం తెలియకుండా అట్లా వెళ్ళిపోతూ ఉంటుంది. అటువంటి దేవుని వాక్యపు లోతుల్లో మనం నడుచుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నారు. సామెతలు 24:13లో, సామెతలు 24:13-14 అండి. నా కుమారుడా, తేనె త్రాగము, అది రుచిగలది కదా, తేనె పట్టు తినుము, అది నీ నాలుకకు తీపియే కదా, నీ ఆత్మకు జ్ఞానము అట్టిదని తెలుసుకునము, అది నీకు దొరికిన ఎడల ముందుకు నీకు మంచి గతి కలుగును, నీ ఆశ భంగము కానేరదు. నీ ఆశ భంగము కానేరకుండా ఉండాలంటే జ్ఞానాన్ని పొందుకోవాలి, దేవుని వాక్యాన్ని గురించిన జ్ఞానం పొందుకోవాలి, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండాలి, దేవుని వాక్యాన్ని వింటూ ఉండాలి. అప్పుడు జ్ఞానం కలుగుద్ది. దేవునికి సంబంధించిన, దేవుని మీద ఆనుకున్న ప్రతి విషయంలో మన ఆశను దేవుడు భంగము కానీయడనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అట్లాగే ఇర్మియా గ్రంథం 15:16 అండి. ఇర్మియా గ్రంథం 15:16. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని, సైన్యములకు అధిపతియగు యెహోవా, దేవా, నీ పేరు నాకు పెట్టబడిన గనుక నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నవి. ప్రియులారా, దేవుని వాక్యాన్ని గురించిన విషయాలు మనం ఎన్ని చెప్పినా అవన్నీ తక్కువగానే ఉంటాయి. బైబిల్లో చాలా విషయాలు, 119 కీర్తనలు అయితే చాలా ఎక్కువగా, అట్లాగే కీర్తన అన్నింటిలో కూడా దేవుని వాక్యాన్ని గురించిన పర్యాయ పదాలు, దేవుని వాక్యం ద్వారా మనకు కలిగేటువంటి ఆశీర్వాదాలు ఎన్నో ఉన్నాయి. 119 కీర్తనలు అయితే మరీ ముఖ్యంగా చాలా అధికంగా మనకు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి నిరంతరము దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉందాం, నిరంతరము దేవుని వాక్యాన్ని వినడానికి ప్రయత్నం చేద్దాం, నిరంతరము దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అట్లా మనం దేవుని వాక్యాన్ని నేర్చుకుంటూ ఉంటే మనకి జ్ఞానము కలుగుద్ది, ఆరోగ్యము కలుగుద్ది, సమాధానం కలుగుద్ది, మనసుకు నెమ్మది కలుగుద్ది, దేవునికి దగ్గర అవుతాం, దేవుని బిడ్డలుగా జీవిస్తాం. కాబట్టి ఆయన వాక్యానికి మనం ప్రాధాన్యత ఇద్దాం, వాక్యములో నడుచుకుందాం. దేవుడు తన మాటలు దీవించునుగాక.
ఆమేన్. అందరికీ